వెల్కమ్ టు VCN ఛానల్. చారంతో ప్రజల్ని గురిడి కొట్టించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంట నుంచి వైద్యాన్ని వదిలేసి మద్యాన్ని ఎలా తీసుకొచ్చారో మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. ఒక డాక్టర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చారు. చరిత్రలో గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తండ్రి గారు ఒక వైద్యులు, ఆ కుటుంబంలో తను జన్మించి తండ్రి గారి యొక్క ఆశయాల్ని గ్రామ స్థాయిల వరకు తను ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని గ్రామాలకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడున్న అధికార తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ స్థాయిలో మద్యాన్ని తీసుకొచ్చింది. మద్యం ఎంత అందుబాటులోకి వచ్చేసిందంటే హద్దులు లేకుండా పోయింది. అది మనం అందరం గమనిస్తున్నాం. మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ మద్యం గ్రామాల్లోకి రావటం వల్ల. అది ప్రతి ఒక్కరికి మీరు గ్రామాల్లో మనం అందరం గమనిస్తూ ఉన్నాము. దాని రిజల్ట్ కూడా ఎప్పుడో తొందరలోనే మహిళలు తీర్పుని ఇవ్వబోయేది తొందరలోనే ఉంది. 27వ సంవత్సరంలో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి 2027లో. అప్పుడు తీర్పు చాలా బలంగా ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు. సో మద్యాన్ని అంత విచ్చలవిడిగా తీసుకొని వస్తే ఆరోగ్యం మీద ప్రభావం ఉండదా? అప్పుడేమో మద్యం దొరకలేదు, క్వాలిటీ మద్యం దొరకట్లేదు. దానికి ఒక సిస్టమ్ పెట్టి అందని ద్రాక్ష పుల్లగా ఉన్నట్టు దాని మీద చెడు ప్రచారం చేసి, ఇప్పటికీ చెడు ప్రచారం చేసి దాని మీద కేసులు పెట్టి ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా మద్యం మీద పెద్ద విష ప్రచారం చేసి, మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి? ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు, ఇంటింటికి మద్యాన్ని ఇవ్వటం అవసరమా? అది అందరూ ఆలోచించాలి. ప్రజలు దీన్ని ఆలోచిస్తున్నారు. మద్యం అనేది ఎక్కడైనా సరే అది మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేది. అది మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ దాన్ని ఒక నిత్యావసర వస్తువులాగా, వ్యసనంలాగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తొందరలో బుద్ధి చెప్తారని ఒక డాక్టర్గా ప్రజల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నాకున్న కన్సర్న్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని పూర్తిగా మీ అందరి సహకారంతో, రామన్న అండదండలతో, అలాగే మన అందరి నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని మీడియా ముఖంగా తెలియజేస్తూ